హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణను వేలంపాటలో దక్కించుకున్న ప్రైవేటు సంస్థకు కాసుల పంట పండుతోంది. 7,380 కోట్లకే 30 ఏళ్ల పాటు ఓఆర్ఆర్ కాంట్రాక్ట్ ను దక్కించుకున్న సంస్థకు తొలి 16 నెలలకే ఏకంగా 1000 కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాద్ ఓఆర్ఆర్ సహా దేశవ్యాప్తంగా 17 రోడ్డు ప్రాజెక్టుల నిర్వహణ, టోల్ వసూలు చేపడుతున్న ఐఆర్బీ కంపెనీకి అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్న రెండో ప్రాజెక్టుగా మన ఓఆర్ఆర్ నిలిచింది. ఉత్తర దక్షిణ భారతదేశాలను కలుపుతున్న NH44 నుంచి మాత్రమే హైదరాబాద్ ఓఆర్ఆర్ కన్నా ఎక్కువ ఆదాయం ఈ సంస్థకు వస్తోంది. ప్రతి నెల టోల్ ఆదాయం 4% నుంచి 10% పెరుగుతోంది. 2024 సంవత్సరంలో ఏకంగా 764 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. వచ్చే 30 ఏళ్లలో సదరు కంపెనీ వేల కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు ద్వారా ఆర్జించనుంది. దేశంలోని ఏ మహానగరానికి లేని విధంగా హైదరాబాద్ చుట్టూరా 158 కిలోమీటర్ల మేర నిర్మించిన జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రైవేటు సంస్థకు లీజుకిచ్చింది. ఐఆర్బీ అనుబంధ సంస్థ ఐఆర్బీ గోల్కొండ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ కు 30 ఏళ్ల పాటు నిర్వహణ, టోల్ వసూలు అప్పగించారు. మొత్తం సొమ్ము 7,380 కోట్లను ఒకేసారి చెల్లించేశారు. 2023 ఆగస్టు 11 నుంచి ఔటర్ రింగ్ రోడ్డు ప్రైవేటు కంపెనీ పరమైంది. మొదటి రోజుకు 1,55 లక్షల నుంచి 1,65 లక్షల వరకు వచ్చింది. ఏడాది గడవకు ముందే రోజుకు 2 కోట్లు రావడం దాటింది. ఓఆర్ఆర్ అండగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. దాంతో ఔటర్ పై రోజురోజుకు వాహనాల రాకపోకలు పెరగడమే కానీ తగ్గే పరిస్థితి లేదు. ప్రస్తుతం రోజుకు 2 లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. ఏటా పెరిగే టోల్ ఛార్జీలు, కొత్త వాహనాలతో ఔటర్ ఆదాయం భారీగా పెరగనుంది. జనవరి నుంచి 2024 డిసెంబర్ వరకు ఏడాదిలో 764 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. 2023 సంవత్సరంతో పోల్చితే దాదాపు 100 కోట్లకు పైగా ఆదాయం పెరిగింది. ఔటర్ ప్రైవేట్ చేతికి వెళ్లిన 2023 ఆగస్టు 11వ తేదీ అర్ధరాత్రి నుంచి 2024 డిసెంబర్ 31 వరకు ఆ సంస్థకు 16 నెలల్లో 1,036 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో ఆదాయం వృద్ధి రేటు మరింతగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. లీజు సొమ్ము చెల్లించడానికి ఐఆర్బీ సంస్థ రుణ సమీకరణ చేసింది. టోల్ వసూళ్ల ఆదాయం ఇదే తీరులో ఏటా పెరుగుతూ పోతే 8 నుంచి 9 సంవత్సరాల్లోనే ఆ అప్పంతా తీరిపోతుందని, మిగతా లీజు కాలంలో ఐఆర్బీ సంస్థకు వచ్చేదంతా లాభమేనని అంచనా. అయితే అలా అంచనాలకు మించి ఆదాయం వస్తే 10 ఏళ్ల తర్వాత సమీక్షించి లీజు గడువును తగ్గించేలా టెండర్ నిబంధనల్లో పొందుపరిచామని అప్పట్లో అధికారులు వెల్లడించారు. దాన్ని ఏ మేరకు వాడుకుంటారో చూడాలి.